విక్స్తో ఇలా గనక చేశారంటే నొప్పి లేకుండా మీ ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా ఫటాఫటా రాలిపోతుంది. లైవ్లోనే నేను మీకు చూపిస్తాను. ఫేస్కే కాదు ఫుల్ బాడీకి మీరు ఎక్కడైనా ట్రై చేయొచ్చు, హెయిర్ రిమూవ్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇప్పుడు అందరినీ ఇబ్బంది పెడుతున్న సమస్య లేడీస్ని ఏదైనా ఉందంటే అన్వాంటెడ్ హెయిర్ సమస్య. మాకు అప్పర్ లిప్ మీద హెయిర్ ఎక్కువ వచ్చేస్తుంది, తర్వాత చీక్స్ మీద ఎక్కువ వస్తుంది, ఫోర్హెడ్ మీద ఉంటుంది హెయిర్ అనేది, తర్వాత మాకు హ్యాండ్స్ మీద, లెగ్స్ మీద, అండర్ ఆర్మ్స్లో హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంది. హెయిర్ గ్రోత్ అనేది ఉండకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఏదన్నా ఉందా, ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా ఫటాఫటా రాలిపోవాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. నేను నిజం చెప్తున్నాను, మీరు అప్లై చేసి జస్ట్ ఇలా అనేసేయండి, వెంటనే మీ ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. ఇది పర్మనెంట్ సొల్యూషన్. అలాగే మీకు ఎటువంటి పెయిన్ కూడా ఉండదు. ఎవరైనా ట్రై చేయొచ్చు. ఎవ్వరు ట్రై చేసినా పక్కాగా రిజల్ట్ వచ్చే రెమెడీ. అస్సలు లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది అవైలబుల్గా ఉందని అడుగుతున్నారు. ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ బ్యాచ్ అనేది రెడీ చేస్తూనే ఉంటాం. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది, హెయిర్ అనేది గ్రోత్ అవుతుందని చెప్పేసి వందల్లో మంచి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేయండి. చాలామందికి ఇంకా డౌట్స్ అయితే ఉన్నాయి. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన హెయిర్ ఆయిల్. మన హెయిర్ ఆయిల్ వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. హెయిర్ ఫాల్ అనేది ఇమ్మీడియట్గా స్టాప్ అవుతుంది. బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా ఎవరైనా ట్రై చేయొచ్చు. అందరికీ కూడా సూపర్ రిజల్ట్ వచ్చే మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది విక్స్ అనమాట. ఈ విక్స్ అనేది మనకి చిన్న చిన్న కిరాణం షాపుల్లో కూడా దొరుకుతుంది. మన రెమెడీలో మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఈ విక్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు దీన్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువ తీసుకున్నా ప్రాబ్లం లేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత క్వాంటిటీలో నేనైతే విక్స్ని తీసుకున్నాను. విక్స్ని ఇక్కడ నేను ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసాను. తర్వాత ఇందులో గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండి వచ్చేసి 1 స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు ముందుగా యాడ్ చేసిన విక్స్, గోధుమ పిండి మిక్స్ అయ్యేంత వరకు మనం బాగా మిక్స్ చేయాలి. మనకి విక్స్ మొత్తం కూడా గోధుమ పిండితో మిక్స్ అయిపోవాలి. అప్పటి వరకు 2-3 మినిట్స్ అనేది మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది మొత్తం కూడా మిక్స్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేయండి. ఇక్కడ మనకి ఎటువంటి లంప్స్ అనేది అస్సలు ఉండొద్దు. చాలామంది ఏంటంటే మిక్సింగ్ అనేది ప్రాపర్గా జరగకపోవడం వల్ల వాళ్ళకి వర్క్ అవ్వదనమాట. సో ఆ విషయాన్ని నేను ముందుగానే మీకు చెప్తున్నాను. మీరు మిక్స్ చేసేటప్పుడు ఎటువంటి లంప్స్ అనేది ఉండొద్దు. ఉండలుగా కట్టడం అవుతుంది కదా, అలా ఉండలు కట్టకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ వీలైనంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 1/2 గ్లాస్ వరకు అయితే వాటర్ పడతాయి, అంటే ఒక చిన్న కప్పు వాటర్ అయితే పడుతుందన్నమాట. సో చూసారు కదా, మనకి ఎటువంటి లంప్స్ ఏమీ లేవు. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నె అనేది పెట్టేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూగా 2-3 మినిట్స్ అనేది ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఇది మనకి దగ్గరకు అవుతుంది. ఇది ఎప్పుడైతే దగ్గరకు అవుతుందో అప్పుడు మనం గ్యాస్ నుండి కిందకి దించితే సరిపోతుంది. టైం అయితే అస్సలు పట్టదు. 2-3 మినిట్సే మనం కలుపుతూ ఉంటే ఇది మనకి దగ్గరకైతే అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇలా మనకి 2-3 మినిట్స్లోనే దగ్గరకైతే అయిపోతుంది అనమాట. మిక్స్ చేస్తూనే ఉండాలి కంటిన్యూగా. ఇది ఎప్పుడైతే దగ్గరకు అయిపోయిందో అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని కిందకి దించేద్దాం. దించేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాక్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చండి, ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. 2-3 మంత్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్యాక్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు మైదా యాడ్ చేసుకోండి. మైదా లేదు అనుకుంటే రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది మిక్సింగ్ చేసేటప్పుడు మనం ప్రాపర్గా చేసుకోవాలి. మైదా అనేది ప్యాక్లో మిక్స్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. 1 or 2 మినిట్స్ అనేది మనం కలుపుతుంటే ఇది ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇది మిక్స్ అయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట.
మనకి మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి, మరీ పలుచగా కాదు మరీ గట్టిగా కాదు. నేను ఇక్కడ కాలు మీద అప్లై చేసి చూపిస్తున్నాను. మీరు కాలు మీద అప్లై చేయాల్సిన అవసరం లేదు, మీరు ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. మరి మీరెందుకు ఫేస్ మీద అప్లై చేయరు అని అంటే, నా ఫేస్ మీద ఫేషియల్ హెయిర్ అనేది అస్సలుకు ఉండదు. రెమెడీస్ యూజ్ చేయడం వల్ల నాకు ఫేషియల్ హెయిర్ అనేది గ్రోత్ అవ్వడమే లేదు. సో నేను రిజల్ట్ చూపించాలి అని అంటే మాత్రం హెయిర్ ఉన్న ప్లేస్లో అప్లై చేస్తే మాత్రమే రిజల్ట్ చూపించగలను. సో అందుకు మా ఇంట్లో వాళ్ళ కాళ్ళ మీద అప్లై చేసి చూపిస్తున్నాను. మీకు రిజల్ట్ తెలియాలని మీరు ఫేస్ మీద అప్లై చేయండి. అంటే మీకు ఎక్కడ హెయిర్ ఉందో, అప్పర్ లిప్ మీద ఉంటే అప్పర్ లిప్ మీద అప్లై చేయండి, చీక్స్ దగ్గర ఉంటే చీక్స్ దగ్గర, ఫేస్ మొత్తం ఉంటే ఫేస్ మొత్తం కూడా ఫేస్ ప్యాక్ లాగా హ్యాపీగా అప్లై చేసుకోండి, చిన్ దగ్గర ఉంటే చిన్ దగ్గర. సో ఎక్కడుంటే అక్కడ ఈ ప్యాక్ని కొంచెం తిక్కు కన్సిస్టెన్సీలో ఒక లేయర్ అప్లై చేసిన తర్వాత ఇంకొక లేయర్గా అలా మీరు 2-3 లేయర్స్ కింద తిక్కు కన్సిస్టెన్సీలో అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న ఈ ప్యాక్ మనకి కంప్లీట్గా డ్రై అవ్వాలి. డ్రై అవ్వడానికైతే 15 నిమిషాలు టైం పడుతుంది. మీరు ఫ్యాన్ కింద కూర్చొని డ్రై అవ్వనివ్వద్దు, నార్మల్గా తిన్ని అలా వదిలేయండి. సో అలా మీరు వదిలేస్తే మనకి 15 నిమిషాల టైం అయితే పడుతుంది ఇది డ్రై అవ్వడానికి. ఇది డ్రై అయిపోయేంత వరకు వెయిట్ చేయాలి కంపల్సరీ. అసలు రిజల్ట్ వస్తుందా లేదా అని చెప్పేసి కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది కదా. ఈ వీడియోలో నేను మీకు లైవ్లోనే రిజల్ట్ చూపిస్తాను. ఇది అప్లై చేసేసి 15 మినిట్స్ అనేది మనం వెయిట్ చేద్దాం. 15 మినిట్స్ తర్వాత ఇది కంప్లీట్గా డ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నేను మీకు లైవ్లోనే రిజల్ట్ చూపిస్తాను అన్నాను కాబట్టి టిష్యూతో క్లీన్ చేస్తున్నాను. మీరు కొంచెం గట్టిగా రబ్ చేస్తూ క్లీన్ చేయండి. ఎక్కడైతే అప్లై చేశారో అక్కడ మీ హెయిర్ అనేది మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, రబ్ చేయాలి, కొంచెం రబ్ చేసి ఇలా తుడిస్తే పెయిన్ ఏం ఉండదండి. హెయిర్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, క్లియర్గా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సో ఇంకొకసారి వాటర్తో వాష్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. నేను లైవ్లోనే క్లీన్ చేశాను, ఇందులో ఎటువంటి మ్యాజిక్ లేదు. హెయిర్ గ్రోత్ అనేది చాలా స్లో అయిపోతుంది ఈ రెమెడీ తర్వాత. మీకు హెయిర్ అనేది రిమూవ్ అవ్వకపోతే కొంచెం రబ్ చేసి క్లీన్ చేసుకుంటే చాలు, ఇలా మొత్తం కంప్లీట్గా వచ్చేస్తుంది అనమాట. వీక్లీ వన్స్ అయినా ఈ రెమెడీ ట్రై చేస్తే పర్మనెంట్గా మీ ఫేషియల్ హెయిర్కి గుడ్ బై చెప్పవచ్చు. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే వీక్లీ వన్స్ అనేది దీన్ని ట్రై చేస్తే మీ ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. అలాగే మీకు ఎటువంటి పెయిన్ కూడా ఉండదు. మళ్ళీ మీకు హెయిర్ గ్రోత్ అనేది అస్సలకి రాదు. ఇన్ కేస్ మీకు గ్రోతింగ్ వచ్చినా చాలా తక్కువ వస్తుంది. మళ్ళీ ఇంకోసారి అప్లై చేసి చూడండి వీక్లీ వన్స్ అనేది. అలా మీరు చేయడం వల్ల కొంచెం కొంచెం మనకి హెయిర్ గ్రోత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. పర్మనెంట్గా మన ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. దీన్ని హ్యాండ్స్కి, లెగ్స్కి, అండర్ ఆర్మ్స్లో ఎక్కడైనా ట్రై చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఇప్పుడే షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.